హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈ గ్యాస్ షార్టేజ్కి వచ్చి ఈ బొగ్గుల పొయ్యి నాకు భలే హెల్ప్ అవుతుందండి. కొన్ని బొగ్గులేసి ఒకసారి రాజేసి మనం వంట చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. కానీ కర్రల పొయ్యి అలా కాదండి. మనం కర్రల పొయ్యి ఒక్కసారి వెలిగించామంటే వంట పూర్తయిన వరకు అలా కర్రలు పెడుతూ ఆ పొయ్యి దగ్గరే కూర్చోవాలి. పొగ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ ఈ బొగ్గుల పొయ్యితో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కొంచెం బొగ్గులేసి వంట చేసుకుంటూ మన పని మనం చేసుకోవచ్చు. నేను బాబుని చూసుకుంటూ నీట్గా ఈ బొగ్గుల పొయ్యి మీద వంట అయితే చేసుకుంటున్నాను, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక లంచ్ ప్రిపరేషన్స్ అన్నమాట ఇవి. ఈ లీవ్కి మా హస్బెండ్ వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి అసలు మనశ్శాంతే లేదండి. టెన్షన్ డ్యూటీలు ఎక్కువైపోయి ఫైరింగ్లు బయటికి వెళ్ళవలసి వస్తుంది. చాలా భయం వేస్తుంది నాకైతే. మా ఆయన ఇలా చెప్పినప్పుడల్లా నేను భయపడుతుంటే అతను నవ్వుతూ ఉంటారనమాట. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఇంకా ఫైరింగ్లకి వెళ్తే భయపడడం ఏంటి, జాబ్ అన్నాక ఇది కింతే ఇంకెలాగే ఉంటుంది అని. అతను అంత ఈజీగా చెప్పినా నేను అంత ఈజీగా అయితే తీసుకోలేను కదండి. సెకండ్ టైం ఇంట్లో తుడవడం అనమాట. నా కొడుకు అలా జల్లుతూనే ఉంటాడు, ఇల్లంతానే వంట చేసుకుంటుంటాడు. నా మంచం అంతా పెంట చేశాడు, ఉల్లిపాయలు టమాటీలు పెట్టి ఆడుతున్నాడు. ఇంక ఇదంతా క్లీన్ చేయాలి. ఈ బయటని మొక్కల్లో వాటర్ పోస్తుంటే మట్టి బయటికి తూలి మెట్ల నుండి ఇలా పెంటగా తయారైంది.